హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ iZoom 360. ఇవాళ ఒక బ్యాడ్ న్యూస్ ఉందండి. ఏంటంటే ఇక్కడ మన ఇండియన్ అబ్బాయి ఒకతను ఒక గన్ షూటింగ్లో చనిపోవడం జరిగింది. ఇక్కడ ఇండియానా స్టేట్లో మన ఇండియన్ అబ్బాయి ఒకతను గన్ షూటింగ్లో చనిపోవడం జరిగింది. ఓకే, ఆ వీడియో కూడా నేను మీకు ఇక్కడ ప్లే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఏంటంటే ఈ వీడియోని మీరు ఫుల్గా చూడండి. ఎందుకంటే వీడియోలో నేను మీకు అక్కడక్కడ క్లిప్స్ చూపిస్తున్నాను. ఏదైతే షూటింగ్ జరిగిందో ఆ క్లిప్స్ పెట్టాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే చివర్లో కూడా మీకు పోలీస్ వాళ్ళు ఏం చెప్పారో కూడా, ఇక్కడ న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చెప్పారో కూడా మీకు చూపెట్టడం జరిగింది క్లిప్ని. కాబట్టి ఈ క్లిప్స్ కూడా మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి, ముందు నుండి లాస్ట్ వరకు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. ఈ వీడియో వల్ల నేను చెప్పదలిచింది ఏంటంటే, ఇక్కడ అమెరికాలో గన్ రూల్స్ చాలా ఉంటాయండి. ఇక్కడ అమెరికన్ సిటిజన్స్కి గన్స్ అలౌడ్. ఓకే, వీళ్ళు ఎప్పుడైనా కూడా గన్నుని యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మన ఇండియన్ పిల్లలు చాలామంది వస్తున్నారు ఇండియా నుంచి అమెరికాకి. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ వాళ్ళతోటి. మీరు ఎటువంటి గొడవలు పెట్టుకోకూడదు, ఎటువంటి గొడవలు ఉన్న చోటికి మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఓకే, ఎందుకంటే ఇది ప్రైమ్ ఎగ్జాంపుల్ అండి ఇక్కడ జరిగిన సిచ్యువేషన్. ఇక్కడ ఏమైందంటే, నేను వీడియో కూడా ప్లే చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏమైందంటే బేసికల్గా మన ఇండియన్ అబ్బాయి ఏదో కారులో వెళ్తున్నారు. తను ఇంకొక అతను ఎవరో పక్కన కారులో ఉన్నాడు. ఇద్దరికి ఏదో రకమైన గొడవ స్టార్ట్ అయిందండి. డ్రైవింగ్ చేసేటప్పుడే కారులో ఉన్నప్పుడే ఏదో రకమైన గొడవ స్టార్ట్ అయింది. అయితే ఒక చౌరాస్తా దగ్గర వాళ్ళు అక్కడ ఆగడం జరిగింది. రెడ్ లైట్ పడితే ఆగడం జరిగింది, రెండు కార్లు కూడా. ఆగినప్పుడు ఆ పక్కనున్న మన ఇండియన్ అబ్బాయి కారులో నుండి దిగి, ఆ గొడవ ఎవరితోటి అవుతుందో, ఒక తెల్ల ట్రక్ ఉన్నది ఆయనకి, చూడండి ట్రక్ ఉన్నది, ఆ ట్రక్లో ఆయనతోటి గొడవ పడుతున్నాడు. అయితే దిగి వెళ్ళేటప్పుడు ఈ మన ఇండియన్ అబ్బాయి దగ్గర కూడా ఒక గన్ ఉన్నదండి. ఓకే, ఆ గన్నుని ఆ అబ్బాయి చేతిలో పట్టుకొని పబ్లిక్గా గన్నుని తీసుకొని వెళ్ళడం జరిగింది. చేతిలో పట్టుకొని ఆల్మోస్ట్ గొడవ అయితే నేను షూట్ చేస్తాను అన్న రేంజ్లో వెళ్ళిపోయాడు. ఓకే, అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, మన ఇండియన్ అబ్బాయే ఫస్ట్ తప్పులో ఉన్నాడండి. ఇండియన్ అబ్బాయే షూట్ చేయడానికి రెడీ అయినట్టు కనిపిస్తుంది. అంటే ఏంది, అవతల మనిషికి థ్రెట్ ఉంది ఇప్పుడు. ఓకే, సో అవతల మనిషికి థ్రెట్ ఉన్నప్పుడు ఏంది, వాళ్ళు ఈ అబ్బాయిని కాల్చినా ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఉండదండి. ఓకే, సో ఆటోమేటిక్గా థ్రెట్ అనేది మన ఇండియన్ అబ్బాయి క్రియేట్ చేశాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అవతల మనిషికి బేసికల్గా వాడేం చేశాడంటే మన ఇండియన్ అబ్బాయిని షూట్ చేశాడు. షూట్ చేసినాక పోలీసు వాళ్ళు వచ్చిన దాకా కూడా ఉన్నాడంట అక్కడ. యాక్సిడెంట్ ఆ సీన్లోనే, అక్కడ ఎక్కడైతే షూటింగ్ అయితే జరిగిందో ఆ సీన్లోనే ఉన్నాడంట ఆ అబ్బాయి కూడా. పోలీసు వాళ్ళు వచ్చి మాట్లాడినాక చెప్పాడంట, ఆ అబ్బాయి గన్ను పట్టుకొని వచ్చాడు, ఆ అబ్బాయి గన్ను పట్టుకొని వచ్చి నన్ను కాల్చే థ్రెట్ నాకు ఉన్నది కాబట్టి నేను నా సొంత గన్నుతోటి ఆ అబ్బాయిని నేను కాల్చి చంపేశాను అని ఆ అబ్బాయి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ విన్నాక పోలీసు వాళ్ళు ఆ అబ్బాయిని వదిలేయడం జరిగింది. ఓకే, వదిలేయడం అంటే నేమ్ అంటే అడ్రస్ అన్నీ తీసుకొని వదిలేస్తారు. వదిలేసి ఇక బేసికల్గా ఏంటంటే కోర్టుకి రమ్మని చెప్తారు. ఓకే, సో అదనమాట జరిగిన సిచ్యువేషను. అట్లా అని చెప్పి ఎవరు అరెస్ట్ అవుతారు, అబ్బాయిని అరెస్ట్ చేస్తారా లేదా అనేదైతే నేను ఖచ్చితంగా చెప్పలేనండి. అది లీగల్ కేసు ఇంకా పెండింగ్లో ఉంది. కాకపోతే ఇక్కడ కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా కనుక్కొని చెప్తూ ఉంటారు కదా, మనకి వచ్చిన వార్తల్ని బట్టి ఏంటంటే, ఆ షూట్ చేసిన అబ్బాయి, మన ఇండియన్ అబ్బాయిని షూట్ చూసిన తను ఉన్నాడు కదా ఇక్కడ తెల్ల అబ్బాయి, ఆయన ఎటువంటి తప్పులో లేడు. ఓకే, అయితే ఆ అబ్బాయి తెల్ల అబ్బాయో నల్ల అబ్బాయో మనకు తెలియదు. ఇక్కడ నల్ల జాతీయుడో తెల్ల జాతీయులో మనకు తెలియదు. కాకపోతే షూట్ చేశాడు ఆ అబ్బాయిని, మేము పోలీసు వాళ్ళు మాట్లాడారు. కానీ ఆ అబ్బాయిది ఏం తప్పు లేదు, తను షూట్ చెయ్యొచ్చు ఇలాంటి పరిస్థితిలో అని కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో ఆ వీడియో కూడా ప్లే చేస్తున్నాను చూడండి.
Police say the driver of this white Chevy pickup who fired the fatal shot stayed on scene and was questioned but later released because preliminarily, detectives believe the shooter may have acted in self-defense. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూశారు కదా, ఇది పరిస్థితి. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మన ఇండియన్ అబ్బాయి చేసిన పని కూడా కొంచెం క్వశ్చనబుల్గా ఉందన్నమాట. అంటే నేను చూసిన దాన్ని బట్టి వీడియోలో మీరు కూడా చూశారు కదా, మన ఇండియన్ అబ్బాయి గన్ను పట్టుకొని దిగి రావడము, అది వాళ్ళకి థ్రెట్గా అనిపించి వాళ్ళకు షూట్ చేయడము, అది జరిగింది ఇక్కడ. ఓకే, సరే, ఈ కేసు ఇంకా పెండింగ్లోనే ఉన్నది, కంటిన్యూ అవుతుంది కాబట్టి దీన్ని ఎటుపోతుందో మనకు తెలియదు. కాకపోతే మన ఇండియన్ బాయ్ చేసిన యాక్షన్స్ మాత్రం కొంచెం క్వశ్చనబుల్గా ఉన్నాయి కాబట్టి కేసులో తెల్ల జాతీయుడో మరి నల్ల జాతీయుడో మనకు తెలియదు. వాళ్ళకి మాత్రం అది కొంచెం బలంగానే ఉంటుంది వాళ్ళ తరఫున, ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ క్లెయిమ్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ కేసు మీద. ఓకే ఫ్రెండ్స్, చాలా థ్యాంక్ యూ ఈ వీడియో వాచ్ చేసినందుకు. ఇప్పటిదాకా మీరు ఎవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్షాన నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కొట్టండి. అప్పుడు మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో నేను పెట్టినప్పుడు మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు క్విక్గా వీడియో చూసేయచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, లాస్ట్ టైం వీడియోలో మీరు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, కామెంట్స్ మంచిగా పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది నాకు చాలా మోటివేషన్గా ఉంది. ఇకపై నేను ఇంకా ఫ్యూచర్లో ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి కూడా నాకు మోటివేషన్ ఇస్తుంది అలాంటి కామెంట్స్. సో ఫ్రెండ్స్, ప్లీజ్ కామెంట్. ఈ వీడియో చూసినాక మీ ఒపీనియన్ ఏంది, మీరెవరు తప్పు చేశారనుకుంటున్నారు ఈ విషయంలో, మీరు కూడా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.